నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. జగన్ హయాంలో భారీ ఎత్తున జరిగిన లిక్కర్ స్కామ్ పై చర్యలకు సిద్ధమైంది. మద్యం అక్రమాలపై కూటమి ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో 7 పోలీసు ఉన్నతాధికారులతో సిట్ వేయడం ఆసక్తి రేపుతోంది. దీంతో ఏపీ ప్రభుత్వం ఏ అంశాలపై కూపీ లాగుతుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. జగన్ హయాంలో సాగిన మద్యం దోపిడీ కుంభకోణంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. ఎర్రచందనం యాంటీ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ ఎస్పీఎల్ సుబ్బారాయుడు, ప్రకాశం జిల్లా ప్రాంతీయ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి కొల్లి శ్రీనివాస్, మంగళగిరిలోని సిఐడి అదనపు ఎస్పీ ఆర్ శ్రీహరిబాబు, నంద్యాల జిల్లా డోన్ డిఎస్పీ పి శ్రీనివాస్, సిఐలు కె శివాజీ, సిహెచ్ నాగ శ్రీనివాస్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మద్యం దోపిడీపై ప్రత్యేక బృందంతో దర్యాప్తు జరిపించాలని రాష్ట్ర విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ హోదాలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఈ నెల 1న ప్రభుత్వానికి నివేదించారు. ఇప్పటికే సెప్టెంబర్లో సిఐడి నమోదు చేసిన కేసు విచారణలో కీలక సమాచారాన్ని రాబట్టింది సర్కార్. మరింత లోతుగా దర్యాప్తు చేయడానికి తాజాగా సిట్ని నియమిస్తూ జీవో జారీ చేశారు. సిఐడి డీజీ రవిశంకర్ అయ్యనర్ పర్యవేక్షణలో విచారణ జరపాలని, కేసు దర్యాప్తులో రాష్ట్రంలోని ప్రతి శాఖ సిట్కు తగు సహకారం అందించాలని స్పష్టం చేసింది. భారతీయ నాగరిక సురక్షా సంహిత 2023 మేరకు పూర్తి అధికారాలున్న సిట్కు సాంకేతికంగా ఎలాంటి సమాచారం కావాలన్నా అందించాలని పేర్కొంది. పోలీసు స్టేషన్ హోదా కూడా కల్పించింది. కేసు దర్యాప్తు వివరాలు, ఇతరాత్ర వెలికితీసిన అంశాలను సిఐడి డీజీపీతో పాటు డీజీపీకి 15 రోజులకు ఒకసారి నివేదిక ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రజలకు మద్యానికి దూరం చేస్తున్నామంటూ భారీగా లిక్కర్ ధరలు పెంచేసింది నాటి జగన్ ప్రభుత్వం. కమిషన్లు ఇచ్చిన వారికే ఆర్డర్లు ఇచ్చిన వైసీపీ పెద్దల భాగోతాన్ని కూటమి ప్రభుత్వం వెలుగులోకి తీసుకొచ్చింది. ఎక్స్చేంజ్ కమిషన్ ఎంకే మీనా ఇచ్చిన ప్రాథమిక నివేదిక ఆధారంగా గత ఏడాది సెప్టెంబర్ చివరి వారంలో కేసు నమోదు చేసిన సిఐడి మరింత సమాచారాన్ని సేకరించింది. పాపులర్ మద్యం బ్రాండ్లను తరిమేసి నాసిరకం బ్రాండ్లు తెచ్చి షాపులకు సరఫరా చేసినట్లు గుర్తించింది. అందుకు ప్రతిఫలంగా ప్రతి బాక్స్ పై కనీసం 150 రూపాయల నుంచి గరిష్టంగా 450 రూపాయల వరకు నాటి ప్రభుత్వ పెద్దలు వసూలు చేసినట్లు ఆధారాలు సేకరించింది. వైసీపీ ఎంపీలు మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి ఇందులో కీలక పాత్ర పోషించినట్లు తేల్చింది. ప్రతి నెల 60 కోట్లకు పైగా దోచుకున్నట్లు సమాచారం. ఈ డబ్బంతా హవాలా రూపంలో వైట్ గా మార్చినట్లు కూడా తెలుస్తోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే మద్యం వ్యాపారాలపై దృష్టి సారించిన వైసీపీ అందుకోసం మద్యం పాలసీనే మార్చేసింది. ఏపీలోనే పెద్దదైన నంద్యాల ఎస్పీవై అగ్రో ఇండస్ట్రీస్తో పాటు దాదాపు అన్నిటినీ గుప్పెట్లోకి తెచ్చుకుంది. నాణ్యమైన పాపులర్ బ్రాండ్లను తగ్గించి ఆయా డిస్టిల్లర్లలో నాసిరకమైన బ్రాండ్లను ఉత్పత్తి చేయించింది. బ్రాండ్లు లేకపోతే ప్రజలు మద్యం మానేస్తారని కారణాన్ని సాకుగా చూపుతూ సొంత కంపెనీల నుంచి మద్యాన్ని తయారు చేయించారు వైసీపీ నాయకులు. కమిషన్లు ఇచ్చిన వారికి మాత్రమే 1000 కోట్ల మద్యం ఆర్డర్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ వద్ద 235 కంపెనీలు మద్యం సరఫరాకు నమోదై ఉండగా వాటిలో 7ంటికి మాత్రమే 9,221 కోట్ల ఆర్డర్లు ఇప్పించారంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. ఎస్ఎస్జే షుగర్స్ అండ్ ప్రొడక్ట్స్కు 2,876 కోట్లు, ఎస్పీపై ఆగ్రోస్ ఇండస్ట్రీస్ 1,596 కోట్లు, తిలక్ నగర్ ఇండస్ట్రీస్కి 1,472 కోట్లు, సెంటినీ బయో ప్రొడక్ట్స్కి 1,132 కోట్లు, ఎలైడ్ బ్రెండర్స్ అండ్ డిస్టిలరీస్కి 983 కోట్లు, అదాన్ డిస్టిలరీస్కి 739 కోట్లు, లీలా డిస్టిలరీస్కి 450 కోట్ల మేర ఇచ్చిన ఆర్డర్లు వెనక భారీగా అవినీతి ఉందని తెలుస్తోంది. ఇక వ్యవస్థీకృత మాఫియాగా ఏర్పడిన జే గ్యాంగ్ సభ్యులు మద్యం కుంభకోణంలో 3,113 కోట్లు వసూలు చేసినట్లు ఇప్పటికే తేలింది. ఇక ఇంత పెద్ద మొత్తంలో ఎవరికి చేరింది, ఆ డబ్బు ఎక్కడ ఉంది వంటి ప్రశ్నలపై సిట్ విచారణ జరిపే అవకాశం ఉంది. తెర వెనుక సూత్రధారి రాజ్ కసిరెడ్డి నుంచి నేరుగా ప్రమేయం ఉన్న మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి వరకు అందరినీ విచారించేందుకు సిద్ధం కావచ్చు. విదేశీ సిమ్లు వాడి ప్రకాష్ కాలింగ్ పేరుతో వసూలు చేసిన వ్యక్తుల నుంచి నగదు తీసుకువెళ్లిన వ్యక్తుల గుట్టురట్టు చేయబోతోందని పోలీసు వర్గాలు తెలిపాయి. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి సొంత బ్రాండ్లతో పాటు ఇచ్చిన భారీ ఆర్డర్ల వెనుకున్న రహస్యాన్ని సిట్ ఛేదిస్తోంది. అయితే ఇందులో భాగంగానే నిజంగానే ఏదో జరిగిందన్న అనుమానాలు బలపడుతున్నాయి. దీనిపై రాత్రికి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన వెంటనే అర్ధరాత్రి సమయంలో తాడేపల్లి ప్యాలెస్ సమీపంలో అగ్ని జ్వాలలు ఎగిసిపడ్డాయి. దీంతో తాడేపల్లిలో ఏదో జరుగుతుందన్న అనుమానం వ్యక్తం చేసింది టీడీపీ. తాడేపల్లిలోని జగన్ ఇంటి కాంపౌండ్ వద్ద మంటల్లో కొన్ని పత్రాలను తగలబెట్టినట్లు తెలుస్తోంది. దీంతో సిట్కి భయపడే పత్రాలను తగలబెట్టారన్న అనుమానాలు వస్తున్నాయి. ఈ దర్యాప్తులో జగన్ పాత్ర ఏమైనా ఉంటే ఎవరెవరు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అంటూ కూడా చర్చ నడుస్తోంది. చంద్రబాబు ప్రభుత్వం దీనిపై ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అనేది తెలియాలంటే ఇంకొంతకాలం వేచి చూడాల్సిందే. అయితే ఢిల్లీ, కేరళతో పాటు ఇలా కొన్ని స్టేట్స్తో పాటు ఇప్పుడు కొత్తగా ఆంధ్రప్రదేశ్లో కూడా లిక్కర్ కుంభకోణం బయటకు వస్తోంది. మరి జగన్ ఇందులో ప్రమేయం ఉందా? కాల్ చేసిన పేపర్లు ఏంటి? ఎవరెవరిని అరెస్ట్ చేస్తారు అనేది ఆసక్తిగా ఉంటే దీని గురించి ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద చర్చ కూడా నడుస్తుంది. మీరేమనుకుంటున్నారు? ఈ మద్య కుంభకోణం
పై మీ అభిప్రాయం ఏంటి? మరి ఇంత దరిద్రంగా నాయకులు ఎందుకు తయారవుతున్నారంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. అండ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి దయచేసి ఛానల్లో వీడియో చూడగానే సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది చెక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. మీ చుట్టూ ఉన్న వాళ్ళతో కూడా సబ్స్క్రిప్షన్ చేయించండి. ఆర్ వాయిస్కి అతిపెద్ద బలం దీన్ని ఆదరిస్తున్న మీరు మాత్రమే. సబ్స్క్రిప్షన్ ఎంత పెరిగితే మన కుటుంబం అంత పెరిగింది అని చాలా ధైర్యం అనిపిస్తోంది. కాబట్టి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తేనే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ అందరి సహాయ సహకారాలు చాలా అవసరం అండి. ఉన్నది ఉన్నట్టుగా ముక్కుసూటిగా అలాగే ధర్మం, దేశం ఇలా మాట్లాడుకుంటూ వెళ్తే చాలామంది వాళ్ళెవరో వీళ్ళెవరో సహాయం చేస్తున్నారు అనుకుంటారు. అది అబద్ధం అండి. మాకు సహాయం చేస్తుంది ఓన్లీ మా ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు మాత్రమే. వాళ్ళ వల్లే ఈ ఛానల్ ఈ మాత్రం కూడా మేము నడపగలుగుతున్నాం. కానీ ఆర్థిక ఇబ్బందులతో అయితే చాలా 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 ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడానికి ఏం చేయగలము అనేది కూడా ఆలోచిస్తున్నాం. ఆ దిశగా అడుగులు కూడా వేస్తున్నాం. ఒక ఆఫీస్ పెట్టి చాలా చాలా కళలు ఉన్నాయి. దేశానికి సంబంధించి, ధర్మానికి సంబంధించి, రాజకీయ నాయకుల ఓటు బ్యాంకుల గురించి ప్రతి ఒక్కరికి తెలియచేయాలి అని. బట్ అంత మాకు ఎక్విప్మెంట్ కానీ అంత స్థాయిలో స్టాఫ్ కానీ లేకపోవడంతో అడుగులు ముందుకు పడట్లేదు. ఇప్పుడు ఉన్న వాళ్ళకే ప్రతి మంత్ శాలరీస్ విషయంలో కానీ మిగిలిన విషయంలో కానీ చాలా చాలా సతమతం అవుతున్నాం. మీరు ఆర్థికంగా చేయూతనందిస్తే డెఫినెట్గా ఈ సమస్య నుంచి మేము బయటపడతాం. మీరు చేసేది చిన్న సహాయం అయినా అది మాకు చాలా పెద్ద సహాయం అండి. దయచేసి స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము. మీకు తోచిన సాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలని ఒక అమ్మాయి కళకు సహకారాన్ని అందించండి. అండ్ వ్యాపారాలు చేస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నామండి, మీరు ఇచ్చే చిన్న యాడ్ ఆర్థికంగా మా ఛానల్ని నిలబెట్టడంతో పాటు కింద కామెంట్లలో పెడతా ఉంటారు కొంతమంది, అడుక్కుంటున్నావు, పైసలు అడుగుతున్నావు అని. అలా అడిగే పరిస్థితి లేకుండా మేము మా ఛానల్ని నడుపుకోగలమండి. మీ వ్యాపారాన్ని కూడా అంతే ప్రమోట్ చేస్తాం ఖచ్చితంగా. కాబట్టి దయచేసి వ్యాపార ప్రకటనలకు మా ఛానల్ని సంప్రదించండి. 8328500576 నెంబర్ని సంప్రదించి ప్రజా సమస్యలు ఏదైనా మీ గొంతుకును మా గొంతుకుగా వినిపించాలి అనేదే మా ఛానల్ లక్ష్యం. దానికోసం 8328500576కి మీ సమస్యను పూర్తి వివరాలతో ఆడియో వీడియో క్లిప్పింగ్ పంపిస్తే ఒకవేళ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉండే విధంగా చూసి పంపించండి. జై హింద్, జై భారత్.